నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్రమంగా అంతం చేద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు వస్తువులకు బదులు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ప్రజలు ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఉద్యమంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాల్ని నిరంతరంగా అమలు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. ప్రతి మూడో శనివారం తప్పనిసరిగా మనందరం కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా శుభ్రతతోటి కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రూపొందించారు. ఇందులో భాగంగా మనకి పరిశుభ్రత పట్ల కానీ లేకపోతే ప్లాస్టిక్ వ్యర్థాలని విసర్జించే విషయంలో కానీ సరైనటువంటి మాటని ఇవాళ ముఖ్యమంత్రి గారు మన అందరికీ తెలియజేశారు. గడిచిన కొద్ది కాలంగా ప్రతి మూడో శనివారం కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఇందులో పాల్పంచుకుంటున్నాం. ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి ఈ జూలై మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది ఒకటి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భావన మధు, డివిజనల్ పంచాయతీ అధికారి వై అమ్మాజీ, ఎంపీడీఓ కె ఉమారాజలక్ష్మి, పద్మజ, ఎంఆర్ఓ కె నిరంజన్లు పాల్గొన్నారు. పెరవలి మండలం అజరం గ్రామంలో వేంచేసి ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శనివారం గ్రామ మహిళలు అమ్మవారికి సారిను సమర్పించి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణంలోని రైతు బజార్ను సందర్శించి ప్లాస్టిక్ కు బదులు ఇతర ప్రత్యామ్నాయ సంచుల వినియోగంపై అవగాహన కల్పించారు. గత 6 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగుతుందని అన్నారు. ప్రతి నెల 3వ శనివారాన్ని ఈ కార్యక్రమానికి కేటాయిస్తున్నారని, ప్రతిసారి ఒక కొత్త ఇతివృత్తంతో ప్రజలలో అవగాహన పెంచే విధంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని కె విశాలాక్షులు పాల్గొన్నారు. ప్లాస్టిక్, పాలిథిన్ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించినప్పుడే పల్లెల్లో స్వచ్ఛత సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం కొత్తపేట మండలం వాడిపాలెం గ్రామంలో సర్పంచ్ పి ఆదినారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ తదితరులతో కలిసి ప్లాస్టిక్ కాలుష్య నివారణకు కట్టుబడి ఉంటామంటూ స్కూల్ విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదామంటూ ర్యాలీ చేశారు. స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ కాలుష్య నివారణపై అవగాహన కలిగిస్తూ మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని సంకల్పానికి
కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూ లైన్ల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్ల ప్యాకెట్ల సరఫరా భక్తులకు అందుతున్నాయా లేదా అని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మరిన్ని కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, మాడవీధుల బయట తాత్కాలిక క్యూ లైన్లలో భక్తులకు ఎండ తగలకుండా మరిన్ని టెంట్లు ఏర్పాటు చేయాలని, భక్తులు వేచి ఉండే సమయంలో అనారోగ్య సమస్యలు ఏర్పడితే వారికి మెరుగైన వైద్యం అందించే ఆరోగ్య సిబ్బందిని మరింత మందిని పెంచాలని అధికారులను ఆదేశించారు. నిశ్శబ్దం పాటించండి. గోవిందేది సలాది స్థానం, గోవిందేది సలాది జపమన్నారు గురువులు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాలను డోలీ మోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యరగూడెం గ్రామంలోని తారక రామానగర్ లో శనివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లారు. గత సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి 1300 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, మరో 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను 146 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వసతి గృహాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. 5 సంవత్సరాలు ఒక్క రోడ్డైనా వేశారా? పిడికెడ మొన్నైనా వేశారా? కొంచెం సిమెంట్ అయినా ఎక్కడ వేశారా? 5 సంవత్సరాలు వదిలేస్తే ఆ గుంతల రోడ్లు మేము పూడ్చాం. మేము 1300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 1300 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలో రోడ్లు మొదలు పెట్టాం. ఆల్మోస్ట్ సగం పూర్తయ్యాయి. మేము డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం 1300 కోట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2వ సంవత్సరంలో మళ్ళీ మరొక 1000 కోట్లు దాటి తీసుకొస్తాం. అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం అవుతుంది. ఇంత పూర్వం ఎలాగైతే చంద్రన్న బాట వేసామో అలాగే అన్ని బాటలు వేస్తాం. అలాగే హిల్ టాప్ లో గిరిశిఖర గ్రామాల్లో కూడా అన్ని కూడా రోడ్లు, బీటీ రోడ్లు వేస్తాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమన్నా చేయగలుగుతున్నాం. ఈ రోజు హాస్టల్స్ అన్ని బాగు చేయడానికి 146 కోట్లు విడుదల చేయడం అయ్యింది. హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం, టాయిలెట్ సదుపాయాలు కూడా ఈ రోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా మనం డబ్బులు విడుదల చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు 5 సంవత్సరాలు కకావికలం అయిపోయింది రాష్ట్రం. మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి దపదపాలుగా ఖచ్చితంగా అన్ని వస్తువులు చేస్తాం. పిల్లలకి ఈ రోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం, దుప్పట్లు ఇచ్చాం, బెడ్షీట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారు. బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్స్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకా చైర్మన్ వరగం శ్రీనివాసులు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిరెడ్ల మేఘనాదేవి, పారేపల్లి రామారావు, పరిమి రాంబాబులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించవచ్చని ఏలూరు జిల్లా ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు స్పష్టం చేశారు. స్థానిక మండలంలోని చేబ్రోలు గ్రామంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ కె వెట్రిసర్వితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, స్టీల్ గ్లాసులు వంటి వాటి వినియోగం పెరగాలని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం పూర్తి స్థాయిలో అమలు జరగాలని అన్నారు. అనంతరం క్లాప్ మిత్రులను సన్మానించారు. ఏదైతే
మన గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా చేపల్ని మనం తీసుకున్నాం. ఎక్కడా కూడా అంటే మనది కూడా బాధ్యత, అధికారులతో పాటు మనం కూడా బాధ్యత తీసుకుని ఎక్కడా కూడా చెత్త వేయకుండా వాటిని మనం ఎక్కడ నిర్ధారించారో పంచాయతీ వారు అక్కడే మనం ఆ చెత్తని చేసుకుంటూ, అలాగే మనం దేనికి దానికి తడి చెత్త అలాగే పొడి చెత్త విడిగా మనం వాళ్ళకి సహకరించేటట్టు అందిస్తే వాటి ద్వారా కూడా ఇక్కడికి వచ్చి వర్మీ కంపోస్ట్ కూడా చాలా బాగా తయారు చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసాను. దాని ద్వారా మనకి వ్యవసాయ క్షేత్రాల వ్యవసాయం కూడా బాగా చేసుకునేటట్టు, అంటే పంటలు కూడా బాగా పండించేటట్టు ఉపయోగపడుతుంది. అలాగే మనకి మొన్న కూడా మనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది మన సర్పంచ్ గారికి ఇక్కడ ఆల్రెడీ. దానికి ఎందుకంటే మన పంచాయతీని కూడా సుప్రీం ఎల్టీసీ కింద కూడా తీసుకున్నారంటే మనకి జిల్లాలో మన చేబ్రోలు గ్రామాన్ని ఒక ప్రత్యేకంగా సుప్రీం ఎల్టీసీ అంటే లోకల్ ట్రైనింగ్ సెంటర్ అని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, ఎంఆర్ఓ ఎన్ పూర్ణప్రసాద్, గ్రామ సర్పంచ్ కె లక్ష్మీ సున్నతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో ప్లాస్టిక్ రహిత ఎగ్జిబిషన్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మాంటిసోరి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు అభినందనలు. అమెరికాలో 11వ ర్యాంకును సాధించిన తెలుగు విద్యార్థి నిర్మాణ సాయిని అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం ప్రజలకు కలిగిన మేలును వివరించిన సీనియర్ సిటిజన్ అధ్యక్షులు అల్లూరి. తాడేపల్లిగూడెం మండలంలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని పాటించిన ప్రజలు, ఆధ్వర్యం వహించిన ఎంపీడీఓ మల్లాది. ఉత్తమ గురుకుల పాఠశాలగా ఎంపికైన పెదతాడేపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులను అభినందించిన గ్రామ ప్రజలు. నిబంధనలను పాటిస్తూ అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం ఉండిలో ప్రకటించిన డ్వామా పీడీ డాక్టర్ అప్పారావు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి క్రమంగా అంతం చేద్దాం, పెరవలి మండలం కానూరు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రజలదే, అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టంపై అవగాహన పెంచుకోవాలి, వాడపాలెంలో ప్రజలకు హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు. గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, కొయ్యలగూడెంలో చెప్పిన రాష్ట్ర మంత్రి గుమ్మడి. పర్యావరణ పరిరక్షణ ద్వారా చేకూరనున్న ఆరోగ్యం, చేబ్రోలు గ్రామంలో పేర్కొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.